ప్రసన్న హరికృష్ణ అంటే కొద్ది మందికి తెలుసు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు రోజుకు ఎక్కడ చూసినా ఎవరి నోట చూసినా ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ. అసలు ఎట్లా సాధ్యమైంది మీలాంటి వ్యక్తికి? ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్. అసలు ప్రసన్న అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, మీరు అయినా కానీ పోటీ చేస్తారు. అసలు ఎందుకు మీరు టికెట్ ఇవ్వలేదు చెప్పండి. రాజకీయాలంటేనే డబ్బులు, మీకు తెలియదు కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే లాబింగ్ ఉంటుంది. సో మీరు సరిగ్గా లాబింగ్ చేయలేదని నాకు తెలిసి టికెట్ రాలేదనుకుంటా. నాకు కావాల్సింది పట్టభద్రుల గుండె చప్పుడు నేను టచ్ చేయాలి. బట్ లీడర్ల చుట్టూ తిరిగితేనే టికెట్ వస్తుంది అనుకుంటే నేను మరి లీడర్ల చుట్టూ తిరిగేవాని కావచ్చు. మీరు కూడా కలిసిరు కదా, చాలా మంది నేతలు కలిసిరు కదా కాంగ్రెస్ పార్టీలో కూడా. లీడర్ని కలవడానికన్నా నేను ఓటర్లను కలవడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాను. కాంగ్రెస్ పార్టీ డబ్బు ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చిందంటారా? డబ్బు ఇచ్చినందుకు టికెట్ ఇచ్చిందంటారా? ఈ కాంటెక్స్ట్ లోపల నేను చెప్పాల్సిన పని లేదండి. అతను మీరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చింది? ఐ డోంట్ నో. నేను ఎట్లా చెప్తానండి ఎన్ని కోట్లు ఇచ్చారని? సరే, ఎన్ని కోట్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముతుంది అదేనా చెప్పండి. సేమ్ కదా క్వశ్చన్. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు చాలా డబ్బున్నోళ్ళు, మీకంటే డబ్బున్నోళ్ళు తెలుస్తుంది, అభివృద్ధిలో తెలుస్తుంది అంతే. సరే, వీళ్ళు ఓటర్లను ప్రభావితం చేయగలటువంటి వ్యక్తులు కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి అంతకంటే ఎక్కువ. వీళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు మరి ఎన్నికల్లో? అంటే ఒకటండి, డబ్బులతో ఎన్నికలు రాజకీయాలు జరుగుతాయి అనుకుంటే ఎవరు రాజకీయాల లోపలికి రారు. నేనే రాను కదా. ఎదుర్కొంటారా లేకపోతే మీరు సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటారా ఎన్నికల్లో? ఏదైనా కావచ్చు, బట్ ఐ విల్ విన్ దిస్ ఎలక్షన్. మీకు సన్నిహితుడైన ఎమ్మెల్యే ద్వారా ఒక భారీ మొత్తంలో మీకు ఆఫర్ చేశారు, కానీ మీరు రిజెక్ట్ చేసారు అనేటువంటి ఒక చర్చ అవుతుంది. ఇది నిజమేనా? ఆఫర్ అంటే పదవి కానీ డబ్బు కానీ ఇంకేదైనా కావచ్చు. డబ్బులకు ఉంటుందండి, ఇక్కడ ఉంటుందండి గుండె. ఇంతమంది పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఎక్కడ అదరలేదు, బెదరలేదు, చాలా ముందుకు పోతున్నాడు. అసలు ఏంటి మీ ధైర్యం? నా ధైర్యం, నా బలం, నా బలగం నిరుద్యోగులు ఉద్యోగులు. నేను చెప్పాలా మీ ధైర్యం? కాంగ్రెస్ పార్టీలోని ఒక పవర్ పాయింట్, ఒక శక్తి, ఒక వ్యక్తి ప్రసన్న హరికృష్ణ వెనక ఉన్నాడు. అందుకే ఆయన ఇంత ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అంటే నాకు ఏ శక్తులు ఏ యుక్తులు లేవండి. నేను చెప్పాను కదా. అసలు ఏంది మీ మేనిఫెస్టో ఏంది? మీరు గెలిస్తే గ్రాడ్యుయేట్స్ కి ఏం చేయబోతున్నారని ఒకసారి చెప్పండి. సో నా మేనిఫెస్టో is composed with 4 aspects. Number 1 is unemployed issues. Number 2 is employed issues. Number 3 is quality education. And finally, women empowerment. అందరిలాగే మీరు కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మర్చిపోతారా లేకపోతే వాటిని ఫాలో చేస్తారా? నేను ఇంతకుముందు చెప్పాను, పొలిటీషియన్స్ అండ్ లీడర్కి డిఫరెన్స్ ఏంటని మీరు అడిగారు. సో పొలిటీషియన్స్ ఆబ్వియస్లీ మర్చిపోతారు. ఎమ్మెల్సీ గెలుస్తారా ఖచ్చితంగా? 100%. మీకు ఎందుకంత డౌట్? మీరు బీఎస్పీ పార్టీ నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. సరే, రేపు గెలిస్తే బీఎస్పీ పార్టీలో కొనసాగుతారా లేకపోతే మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీకి పోతారా? ఇక 4 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కి ఏం చెప్పబోతున్నారు ఫైనల్? తప్పనిసరిగా మీరు వేసినటువంటి ఏ ఓటు కూడా వృధా కాదు అని చెప్పేసి ప్రసన్న హరికృష్ణ ప్రతి క్షణం ప్రతిరోజు మీకు నిరూపించే ప్రయత్నం చేస్తాను. హలో, నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రసన్న హరికృష్ణ గారు. నమస్తే అండి. అక్షయ్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నారా? గుడ్ అండి, గుడ్. గోయింగ్. ఎట్లా జరుగుతుంది క్యాంపెయినింగ్? సో అబ్సల్యూట్లీ గోయింగ్ వెల్ అండి. ముందుగా విక్రమ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. చాలా కూల్ గా ఉన్నారు ఇంత పీక్ టైంలో కూడా. మనం అంటే ఎలక్షన్స్ లో కూల్ మైండ్ సెట్ తోనే మనకు పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ కూల్. ముందు నుంచి కూడా కూల్ గానే ఉన్నారు, ఎలక్షన్ ప్రారంభం నుంచి కూడా. అఫ్ కోర్స్, అంటే ఇప్పుడు ఒక 1 month లేదా 20 days ఆ 2 months నుంచి నేను కనుక క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసి ఉంటే కొంత టెన్షన్ ఉండేది కావచ్చు. బట్ ఒక 1 year నుంచి స్ట్రాటజిక్ గా, ప్లాన్డ్ గా, ఒక కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ తో గత 6 నెలల నుంచి అయితే వెరీ ప్లాన్డ్ గా నేను క్యాంపెయిన్ లో ఉన్నాను కాబట్టి సో ఇప్పుడు కొంత కూల్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటున్నాను. ఎన్నికల ముందు వరకు కూడా ప్రసన్న హరికృష్ణ అంటే కొద్ది మందికి తెలుసు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు రోజుకు ఎక్కడ చూసినా ఎవరి నోట చూసినా ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ. అసలు ఎట్లా సాధ్యమైంది మీలాంటి వ్యక్తికి? ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ విత్ స్ట్రాంగ్ కమిట్మెంట్ అండ్ స్ట్రాంగ్ విల్ పవర్. ఇది ఈ మాట చాలా వేదికలపైన నేను చెప్పాను. సో ఏదైనా సాధ్యమేనండి. అంటే మనం ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాం, సో మనం ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళ గుండె లోతుల్లోకి లేదా గుండెని ఏ విధంగా టచ్ చేస్తున్నాం. జనరల్ గా మనకు లీడర్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో లీడర్ ఈజ్ ఎ డీలర్ ఇన్ హోప్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. బికాస్ ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాజానికి లేదా తన నమ్ముకున్నటువంటి వ్యక్తులకు, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోపల పట్టభద్రులు, సో పట్టభద్రులకు మన వైపు నుంచి ఒక ఆశను, ఒక హోపును ఇవ్వగలిగేటువంటి
వ్యక్తిని వాళ్ళు లీడర్ గా చూస్తారు. అవును. మరి ఆ హోప్ను నేను గతం నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆబ్వియస్లీ విత్ ఇన్ నో టైం మీరు చూసినటువంటి పేరు, వింటున్నటువంటి పేరు ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నది. మీరు లీడర్ అంటున్నారు, అసలు లీడర్ కి పొలిటీషియన్ కి తేడా ఏంటి అసలు? అంటే నేను లీడర్ అనట్లేదు, ఐఎమ్ మెన్షనింగ్ దట్ పర్టికులర్ సేయింగ్, బట్ నేను లీడర్ అనేటువంటి పదాన్ని కూడా వాడట్లేదు. నేను నాయకుణ్ణి కాదు, నేను సేవకుణ్ణి అనేటువంటి ఒక మాటతో ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో నేను ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. సో మీరు అడిగినటువంటి ప్రశ్న, సో పొలిటీషియన్ అండ్ లీడర్. సో పొలిటీషియన్ పొలిటీషియన్స్ డూ పొలిటికల్ అఫైర్స్, బట్ లీడర్, నాయకుడు అనేవాడు కంప్లీట్ గా అన్ని 360 డైమెన్షన్ లోపల అన్ని యాంగిల్స్ ను బ్యాలెన్స్ చేస్తూ, కోఆర్డినేట్ చేస్తూ, అందరినీ సాటిస్ఫై చేస్తూ ఉండేవాడు నాయకుడు. అంటే నాయకుడు ఎప్పుడైనా కూడా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల తర్వాత కూడా నాయకుని గుర్తుపెట్టుకుంటారు, కానీ పొలిటీషియన్స్ ను గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ది గ్రేట్, హీ వాజ్ ఎ గ్రేట్ లీడర్, కాబట్టి అతన్ని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. మహాత్మా గాంధీ వాజ్ ఎ లీడర్, వారిని గుర్తుపెట్టుకుంటున్నాం మనం. కాబట్టి ఇట్లాంటి నాయకులను మాత్రమే గుర్తుపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తను నమ్మినటువంటి, తను మెచ్చినటువంటి సిద్ధాంతాన్ని కానీ, నమ్మిన సిద్ధాంతాన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తా ఉంటారు. తన కోసం ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళ యొక్క నమ్మకాన్ని వాళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి లీడర్స్ ను ఎవరు కూడా ఎప్పుడైనా మర్చిపోయేటువంటి ప్రసక్తి ఉండదు. మీరు లీడర్ కావాలనుకుంటున్నారా, పొలిటీషియన్ కావాలనుకుంటున్నారా? ఆబ్వియస్లీ లీడర్. అంటే మీరు కొద్దిగా ఎలక్షన్స్ ముందు లీడర్ గా మీరు ప్రయత్నం చేసినప్పుడు కూడా మెల్లమెల్లగా రాజకీయాలు కొంచెం దగ్గర అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అక్షయ్ గారు, ఎందుకంటే ఇది పొలిటిక్స్. నాకు తెలిసి లీడర్ నుంచి రాజకీయ నాయకుడిగా పరిణితి ఎంతుంది అనిపిస్తుంది నాకైతే. పరిణతి పొలిటీషియన్ నుండి లీడర్ గా పరిణతి చెందాలి. లీడర్ ఎప్పుడు కూడా పొలిటీషియన్ గా మారొద్దనేటువంటి నమ్మకం అంటే నేను కోరుకుంటా జనరల్ గా. లీడర్ గానే ఉండాలనేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. సో ఇది పొలిటికల్ కంప్లీట్ సిచ్యువేషన్, పొలిటికల్ ప్లాట్ఫామ్ కాబట్టి తప్పనిసరిగా మనం పాలిటిక్స్ లో వెన్ వి ఎంటర్ ఇన్ టు ద పొలిటికల్ ఎరీనా వి షుడ్ బి యాక్ట్ లైక్ ఎ పొలిటీషియన్. కాబట్టి పాలిటిక్స్ లోపలికి వచ్చాం కాబట్టి పొలిటీషియన్ కావాలనుకుంటాం, బట్ పొలిటీషియన్ కన్నా ఒక లీడర్ గానే ఉండాలని నేను బలంగా నమ్ముతాను. సరే, చాలా మంది మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ప్రసన్న హరికృష్ణ, అసలు ప్రసన్న అంటే ఎవరు? ఇది సుమంత్ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా సేమ్ ప్రశ్న అడిగారు రాములమ్మ గారు. సో మీరు కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు. ప్రసన్న ఇస్ మై వైఫ్ నేమ్. ఓకే, ఎవరైనా కానీ మామూలుగా భర్త పేరు భార్య పెట్టుకుంటారు, మీరు భార్య పేరు పెట్టుకున్నారు ముందు. నాది బేసిక్ లవ్ మ్యారేజ్. ఓకే. సో తను ఎప్పుడైతే నా జీవితం లోపలికి ఎంటర్ కావడం జరిగిందో నా లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది. సో షీ ఈజ్ మై హార్ట్ బీట్. ఓకే. సో దట్స్ వాట్ మనకు ఎప్పుడు శాతవాహనులకు సంబంధించి మదర్ నేమ్ ను ముందు పెట్టుకున్నారు. అవును. సో భార్య పేరు, విమెన్ ఎవరైతే ఉన్నారో వారు మహాశక్తి రూపం కాబట్టి తప్పనిసరిగా ఆ భార్య పేరును నా పేరు ముందు పెట్టుకొని నా యొక్క జర్నీ అనేది కొనసాగుతాం. సరే, మనం రాజకీయాల విషయానికి వెళ్తే మీరు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు, మీరు అయినా కానీ పోటీ చేస్తున్నారు. అసలు ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేదు చెప్పండి. రాజకీయాలు అంటేనే డబ్బులు, మీకు తెలియంది కాదు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా నేను లేదు, ప్రేక్షకులకు కానీ మీకు కానీ. సో ఈ రాజకీయ డబ్బుల రణరంగం లోపల టికెట్ ఎవరికి ఇచ్చారో అనేది మీకు అందరికీ తెలుసు. అవును. సో నేనేమంటానంటే పట్టభద్రుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేటువంటి పదవి పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి. అది అలంకారప్రాయమైనటువంటి పదవి కాదు. నా దృష్టి లోపల అది ఒక పవిత్రమైనటువంటి పదవి. ఏదైతే మన తల్లిదండ్రులను ఎంత పవిత్రంగానైతే మనం చూస్తాము, వాళ్ళ ప్రేమను, ఒక దేవుణ్ణి ఎంత పవిత్రంగానైతే మనం ట్రీట్ చేస్తాము, ఒక ప్రకృతిని ఎంత పవిత్రంగానైతే మనం ట్రీట్ చేస్తామో, నా దృష్టి లోపల పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి కూడా అంతే పవిత్రమైనది. మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి జనరల్ గా కనెక్టింగ్ లింక్ గా పనిచేయాలి పట్టభద్రుల సమస్యలకి, ప్రభుత్వానికి. బట్ ఎవరికి ఇచ్చారు, వాళ్ళ నేపథ్యం ఏంటి, అసలు పట్టభద్రులకు ఏమైనా రిలేషన్ ఉందా, ఇన్ ద సెన్స్ నిరుద్యోగులకు గానీ ఉద్యోగులకు గానీ వారు ఇచ్చినటువంటి వారి యొక్క కంట్రిబ్యూషన్ ఉందా, అసలు వాళ్ళు చేయగలుగుతారా భవిష్యత్తు లోపల అనేది మరి పార్టీకి సంబంధించినటువంటి విషయం. మరి వాళ్ళు ఏం చూసి ఏం నమ్మి ఇచ్చారనేది ప్రజలందరికీ తెలుసండి. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే లాబింగ్ ఉంటుంది, అంటే మీరు సరిగ్గా లాబింగ్ చేయలేదని నాకు తెలిసి టికెట్ రాలేదనుకుంటా. అంటే లాబింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అనే కదా మీ క్వశ్చన్. లాబింగ్ చాలా రకాలుగా ఉంటది. సో జనరల్ గా అంటే టికెట్ ఎట్లా వచ్చింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఐ ఆమ్ దేర్ ఇన్ ద గ్రౌండ్స్. నాకు కావాల్సింది పట్టభద్రుల గుండె చప్పుడు నేను టచ్ చేయాలి. బట్ లీడర్ల చుట్టూ తిరిగితేనే టికెట్ వస్తుంది అనుకుంటే నేను మరి లీడర్ల చుట్టూ తిరిగేవాన్ని కావచ్చు. మీరు కూడా కలిసిరు కదా, చాలా మంది నేతలను కలిసిరు కదా కాంగ్రెస్ పార్టీలో కూడా. కలవడం జరుగుతుంది. దట్ ఈస్ ఎ రొటీన్ ప్రాసెస్. ఎందుకంటే మనం ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి కదా. బట్ లీడర్లను కలవడానికన్నా నేను ఓటర్లను కలవడానికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చాను. సో అదే విధంగా గ్రౌండ్ లోపల నేను వర్క్ చేశాను జెన్యూన్ గా. సరే, ఫైనల్ గా ఒకటి చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ డబ్బు ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చిందంటారా, డబ్బు ఈ కాంటెక్స్ట్ లోపల నేను చెప్పాల్సిన పని లేదండి. నాతో మీరు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు, ప్రజలందరికీ తెలుసు అది. సరే చెప్పండి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు? ఐ డోంట్ నో నేను ఎట్లా చెప్తానండి ఎన్ని కోట్లు ఇచ్చారని. సరే, ఎన్ని కోట్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్ అమ్ముకుంది అదేనా చెప్పండి. సేమ్ కదా క్వశ్చన్ డిఫరెన్స్ ఉన్నది కానీ ఆన్సర్ నా నుండి వచ్చేది సేమ్ కదా.
సేమ్ ఆన్సర్. సో భారతీయ జనతా పార్టీ కూడా నరేందర్ రెడ్డి కంటే డబ్బున్న వ్యక్తికి టికెట్ ఇచ్చింది, అంటే దీన్ని కూడా అట్లనే చూడాలా? నేనేమంటానంటే డబ్బులు సంపాదించుకోవడం వాళ్ళ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. సరే, అది ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవడం అనేది డిఫరెంట్ గేమ్. బట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇద్దరు కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే. మీరు అన్నటువంటి మాట అదే కదా, రైట్. నేనేమంటానంటే మీకు ఎన్ని డబ్బులు ఉన్నాయనేది మ్యాటర్ కాదు. ఇప్పుడున్నటువంటి ఈ పదవి ఏదైతే ఉందో దానికి మనం ఫిట్ అవుతామా కాదా అంటే, ఇప్పుడున్నటువంటి పదవి అంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ పదవి, అందులో మేజర్ ఫ్యాక్షన్స్ రెండు ఉంటాయి. ఒకటి అన్ఎంప్లాయిడ్ యూత్, రెండవది ఎంప్లాయీస్. అందులో ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. మేజర్ గా ఈ రెండు స్పియర్స్ లో వీరి యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి? ఒక పర్టికులర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈ రెండు సెక్షన్స్ తోని ఏమైనా అనుబంధం ఉందా? ఆ రెండు సెక్షన్స్ కి సంబంధించి వీళ్ళు ఇంతకు ముందు గతం లోపల ఏమైనా వాళ్ళ సమస్యల కోసం వీళ్ళు పనిచేసిర్రా? అసలు ఆ సమస్యల మీద వీళ్ళకి అవగాహన ఉందా? స్పష్టత ఉందా? అసలు వీళ్ళ ఈ రెండు ఫ్యాక్షన్స్ మీద లేదా సెక్షన్స్ మీద వీళ్ళకు ఒక విజన్ ఉందా అనేది చూడాలని నేనంట. వాళ్ళ డబ్బులు ఐ డోంట్ కేర్, వాళ్ళకి ఎన్ని డబ్బులు అయినా ఉండొచ్చు, ఎన్ని వందలు వేల కోట్లు లక్షల కోట్లు ఉండొచ్చు. నేను ఒక వ్యక్తిగా నేను డబ్బులు అయితే నేను చూడను. ఒక వ్యక్తి అంటే పోటీదారుడు ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటున్నాం కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఇష్యూస్ పట్ల వీళ్ళు ఏం కంట్రిబ్యూట్ చేసిర్రు, భవిష్యత్తు లోపల వీళ్ళని గెలిపిస్తే అసలు నిజంగానే కంట్రిబ్యూట్ చేయగలుగుతారా అనేది మాత్రమే నేను ఒక వ్యక్తిగా, ఒక గ్రాడ్యుయేట్ గా నేను చూస్తాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ బీజేపీ అభ్యర్థి కానీ చాలా డబ్బు ఉన్న వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు ఉండడం వల్లనే వాళ్ళకి టికెట్లు ఇచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. దానికి తోడు కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, మాజీ మేయర్ ఒక ఆయన, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఒక ఆయన, బక్కా జడ్సన్ లాంటి అనేక మంది నేతలు కూడా ఎమ్మెల్సీ పోటీలో ఉన్నారు. సార్, ఇంతమంది డబ్బున్న వాళ్ళు, మేధావులు, సర్కిల్ ఉన్న వాళ్ళు, ఇంతమంది పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ ఎక్కడ అదరలేదు, బెదరలేదు, చాలా ముందుకు పోతున్నాడు. అసలు ఏంటి మీ ధైర్యం? నా ధైర్యం, నా బలం, నా బలగం నిరుద్యోగులు, ఉద్యోగులు. గత 18 years నుంచి నిరుద్యోగుల యొక్క జీవన గమనంలో నేను భాగమైన. గత 15 సంవత్సరాల పైచిలుపు ఉద్యోగిగా ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల్లో నేను పనిచేసిన. కాబట్టి నా వ్యక్తిత్వం ఏంటంటే, ఒక దగ్గర పనిచేస్తున్నామంటే కేవలం ఆ పనికి మాత్రమే పరిమితం కాదు. దాని డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఎవరున్నారు, అక్కడ నేను పనిచేసినటువంటి జూనియర్ అసిస్టెంట్ నుంచి ఈవెన్ ప్రిన్సిపల్ వరకు నా యొక్క కంప్లీట్ టచ్ ఏదైతే ఉంటుందో అది హార్ట్ఫుల్ గా ఉంటుంది, ఎమోషనల్ గా ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని నా వ్యక్తి అనేటువంటి ఫీల్ అయ్యేటువంటి నేపథ్యం నాది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, సో ప్రసన్న హరికృష్ణ అంటే ఒక ఎమోషనల్ టచ్. ప్రసన్న హరికృష్ణ మంచోడు, ఇతని గెలిపియాలి, హీస్ ఫిట్ ఫర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇతని పంపియాలి, నా ఓటు వేస్ట్ చేసుకోవద్దు అని ప్రస్తుతం గ్రాడ్యుయేట్స్ మనసులో మాటను వాళ్ళు వెలగక్కుతున్నటువంటి పరిస్థితి మీరు చూస్తారు. అంతేనా, ఇంకేదైనా ఉందా? అంటే ఇంకా అంటే నేను చెప్పాలా మీ ధైర్యం? చాలా మంది కూడా చర్చ జరుగుతుంది, కొంతమంది అనుకుంటున్నారు కూడా, కాంగ్రెస్ పార్టీలోనే ఒక పవర్ పాయింట్, ఒక శక్తి, ఒక వ్యక్తి ప్రసన్న హరికృష్ణ వెనక ఉన్నాడు, అందుకే ఆయన ఇంత ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అంటే నాకు ఏ శక్తులు, ఏ యుక్తులు లేవండి. నేను చెప్పాను కదా, బలం, బలగం నిరుద్యోగులు, ఉద్యోగులు మాత్రం. ఎందుకంటే వాళ్ళే ఇప్పటి వరకు నన్ను, నా జీవితం స్టార్ట్ అయింది వాళ్ళతోనే. కాబట్టి నా జీవితం ఎండ్ అయ్యేది కూడా వాళ్ళతోనే. మీరు అవకాశం ఇస్తే మా వీక్షకులు, మా పట్టభద్రులు, ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు అవకాశం ఇస్తే తప్పనిసరిగా నిరుద్యోగుల గుండె చప్పుడునవుతా, ఉద్యోగుల సమస్యలకు సంబంధించినటువంటి కేంద్ర బిందువునైతా, విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రసన్న హరికృష్ణ తప్పనిసరిగా ఒక పర్టికులర్ కంట్రిబ్యూషన్ అనేది ప్రసన్న హరికృష్ణ వైపు నుంచి ఉంటుంది. మీరేమో అట్లా చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీకు అండగా ఉన్నాడు, అందుకే ఇంత ధైర్యంగా మీరు ఈ ఎన్నికల్లో నిలబడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా ఈ చర్చ ఉంది. దీనిపై మీరేమంటారు? మీరు అంటే చాలా మంది అంటే ఇప్పుడు మనము లాబింగ్ అనే పదాన్ని వాడారు మీరు ఇంతకు ముందు. అంటే ఒక పార్టీ, వెదర్ ఇట్ ఇస్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక పార్టీ టికెట్ ఆశించడానికి ఒక వ్యక్తిని, అందులో ఉన్నటువంటి టాప్ లీడర్, సెకండ్, థర్డ్ వాళ్ళని కలిసినప్పుడు జనరల్ గా అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం కలిసే సందర్భంలో నాకు చాలా మట్టుకు ఎట్లాంటి కాల్స్ ఆర్ మాట్లాడుతున్నప్పుడు ఏం మాటలు వినబడేవంటే, హూ ఈజ్ యువర్ గాడ్ ఫాదర్. అవును, ఈ మాటలు విని విని నాకు అసలు వాస్తవానికి నాకు విరక్తి కూడా పుట్టింది. సో నేను చెప్పిన వాళ్ళందరికీ ఒకటే చెప్పిన, మై గాడ్ ఫాదర్ ఈజ్ మై ఓటర్, మై గాడ్ ఫాదర్ ఈజ్ మై గ్రాడ్యుయేట్, బికాస్ ఐఎమ్ కంటెస్టింగ్ యాజ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. కాబట్టి వాళ్ళే నా గాడ్ ఫాదర్. అక్కడ నేను గెలవాలి, అక్కడ గెలిస్తేనే నాకు నిజమైనటువంటి గెలుపు. నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు, ఎందుకంటే మా పేరెంట్స్ గానీ, గ్రాండ్ పేరెంట్స్ గానీ ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి వాళ్ళు, ఎలాంటి దందాలు, బిజినెస్ లేనటువంటి వ్యక్తిత్వం మా ఫ్యామిలీది. కాబట్టి కూల్ గా అగ్రికల్చర్ సెక్టార్ లోపల ఉన్నటువంటి నేపథ్యం. నేను ఇప్పుడు అంటే 2008లో ఉద్యోగం సాధించిన తర్వాత మా ఫ్యామిలీ యొక్క ముఖ చిత్రం కొంత మారింది. సో అదే నేపథ్యం, దెర్ ఇస్ నో పర్సన్ బిహైండ్ మీ. ఎక్కడ పొలిటికల్ నేపథ్యం ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. సరే, మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు, టికెట్ రాలేదు. సరే, ఒక 4-5 పేర్లు హైకమాండ్ కి పంపారు, అందులో మీ పేరు కూడా ఉంది. ఆఫ్ కోర్స్.
సో మరి టికెట్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడున్న నేతలు కూడా ఎవరు కూడా మీకు మాట్లాడే ప్రయత్నం చేయలేదా, మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు టికెట్ రానప్పుడు తప్పనిసరి ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం ఏ పార్టీ నుంచి అయినా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా జరుగుతుంది, జరిగింది కూడా. సో నేను ఒకటండి, అంటే నీ పదవి కోసం జనరల్ గా వేరే ఆఫర్ కూడా చేశారు, బట్ నేనేమంటానంటే ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని చేస్తుంటారు. నేను రాజకీయం లోపలికి రాజీనామా చేసి వచ్చింది పర్టికులర్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవి కోసం మాత్రమే. నాకు ఏ పదవి కోసం నేను రాలేదు. కార్పొరేట్ ఒకదాన్ని గట్టిగా మనం ఫైట్ చేస్తే ఇంకొక పదవి ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో నేను రాలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది నేను ఇంతకు ముందుకు చెప్పాను మీకు, ఆ ఏరియా లోపల నాకు కొంత స్పష్టత అవగాహన ఉంది సమస్యల మీద, కాబట్టి నేను ఫిట్ అవుతా దీనికి అని మాత్రమే నా 19 years సర్వీస్ ను వదులుకొని నేను ఈ రాజకీయాల లోపలికి వచ్చి నాకు వేరే పదవి ఇచ్చినా నేను తీసుకోను. అంటే మన ఆఫర్ చేసిరా పదవి కానీ ఆఫర్ చేసి నేను ఏమంటున్నానంటే వేరే పదవి ఆఫర్ చేసినా నేను నా టీచింగ్ ప్రొఫెషన్ కు వెళ్ళడానికి నేను సిద్ధపడతా. ఓకే, నాకు వేరే పదవి అవసరం లేదు. చేస్తే టీచింగ్ ప్రొఫెషన్ లో నేను ఉండాలి, లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉండాలి, దట్స్ ఇట్. ఇక వేరే నాకు ఏ పదవి ఇచ్చినా కూడా నేను సాటిస్ఫై కాలేను. సరే, మీకు చాలా మంది సన్నిహితులు వివిధ పార్టీలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సన్నిహితమైన నేతలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అవును, మీకు సన్నిహితుడైన ఎమ్మెల్యే ద్వారా ఒక భారీ మొత్తంలో మీకు ఆఫర్ చేశారు, కానీ మీరు రిజెక్ట్ చేశారు అనేటువంటి ఒక చర్చ అవుతుంది. ఇది నిజమేనా? అంటే ఆఫర్ అంటే ఐ మీన్ పదవి కానీ డబ్బు కానీ ఇంకేదైనా కావచ్చు. నేను డబ్బులకు ఎట్లనండి, ఇక్కడ ఉంటదండి గుండె, డబ్బులకు ఎట్లా లొంగుతామండి. నేను ఉద్యోగం చేసుకుంటే నా జీతం ఈ రోజు 1,50,000 జీతం, నేను రిటైర్ అయ్యేసరికి 10-12 లక్షల జీతం అవుతుంది నెలకు. అంటే నేను 19 ఏళ్ళు పనిచేయాలి. ఓకే, నేను ఇప్పుడు ఒకవేళ రేపు గెలిచినా కూడా నా పదవి కాలం 6 సంవత్సరాలు మాత్రం. నాకు వచ్చే జీతం 2.5 లక్షలు మాత్రమే. నాకు వచ్చేటువంటి ఇప్పుడున్నటువంటి జీతం నేను రిటైర్ 19 సంవత్సరాల తర్వాత అసలు ఏ మాత్రం రిలేషన్ లేనటువంటి డబ్బు నాకు వస్తుంది. అండ్ గెస్టెడ్ ఎంప్లాయీ, నేను మంచి హోదా, ప్రశాంతమైనటువంటి లైఫ్, అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ టీచింగ్. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి రంగం నుంచి నేను ఇటు వచ్చిందంటే ఎట్లానండి, డబ్బులకు నేను ఎట్లా అమ్ముడు పోతా, ఎట్లా ఇంకా వేరే పదవికి నేను ఎందుకు తీసుకుంటాను? అసలు ఎందుకు వచ్చారు? ఎంత కంఫర్ట్ లైఫ్ ని, మంచి ఉద్యోగం, గెజిటెడ్ ఉద్యోగాన్ని అసలు వదులుకొని రాజకీయాల వైపు ఎందుకు రావాలనిపించింది? అసలు ఏంటి, అసలు మీరు ముందు నుంచి ఏమైనా రాజకీయాలు రావాలి ముందే అనుకున్నారా, ఇప్పుడు సడన్ గా వచ్చారా? నో, అంటే నా నేపథ్యం సామాజిక నేపథ్యం. 2008 నుంచి నేను ఉద్యోగంలో ఉన్నాను. సో నాకు వచ్చేటువంటి జీతంలో మాక్సిమం నేను కంట్రిబ్యూట్ చేసుకుంటూ వస్తున్నాను అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ కోసం. కాబట్టి ఇంకా మరింతగా మన యొక్క కంట్రిబ్యూషన్ ఎక్స్టెండ్ చేయడం, అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ సర్వీసెస్. సో నాకు తెలుసు అండి బాధలు తెలుసు, పర్టికులర్ గా నిరుద్యోగుల బాధలు నాకు తెలుసు. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో నేను భాగంగా ఉన్నాను కాబట్టి నాకు ఒక విజన్ ఉంది, ఒక విజన్ డాక్యుమెంట్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ ఇట్లా ఉంటే బాగుంటది. సో ఆ కోణం లోపల నా అడ్వైజెస్, నా సజెషన్స్ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, పర్టికులర్ గా విద్యా వ్యవస్థకు నేను ఇద్దామని చెప్పేసి సిద్ధపడి రాజకీయం లోపలికి నేను ప్రవేశించిన. సరే, ఒక ప్రశ్న అడుగుతాను, అడగచ్చు కదా? 100%. ఇప్పుడు అఫిడవిట్ మీరు సమర్పించారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చాలా కోట్ల రూపాయల వాళ్ళు లెక్కలు చూపెట్టారు. మీరు కూడా దాదాపు 2 కోట్లు పైచిలకు మీ లెక్కలు చూపెట్టారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ కోట్ల రూపాయలు అఫిడవిట్ ఎట్లా చూపెట్టిందంటే ఏం చెప్తారు? నాకు 16 సంవత్సరాల సర్వీస్ నేను చేసిన, నాకు జీతం రాదా? మోరోవర్ నా భార్య ఉన్నది, నేను చూపించినటువంటి నా ఆస్తులు ఎంత ఉన్నాయి, భార్య నేను చేసుకున్నటువంటి భార్య కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా తనకి ఇస్తారు కదా, అంటే ఇవ్వద్దంటారా? వాళ్ళ ఇష్టం, అది చెప్పండి మీరు, అంతే వాళ్ళ ఇష్టం. కానీ అఫిడవిట్ ఈస్ వెరీ ఫెయిర్. మరి మిగతా మీరు అడిగినటువంటి 2 వ్యక్తులు ఫెయిర్ అఫిడవిట్ చూపించారా? ఐఎమ్ క్వశ్చనింగ్ టు యూ. నేను ఫెయిర్ గా అఫిడవిట్ లో ₹1 లేకుండా ఏదైతే నా పేరు మీద గానీ నా భార్య పేరు మీద గానీ ఎంతైతే ఉందో అది మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేసిన. మిగతా వాళ్ళు ఫెయిర్ గా చూపించగలరా, చూపించారా? మీ వైపు నుంచి నేను ప్రశ్న అడుగుతున్నా. ఓకే, సరే, మీ అయితే అఫిడవిట్ ఫెయిర్ గా చూపెట్టారు. ఆబ్వియస్లీ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఫెయిర్ గా చూపెట్టలేదు నేను అనట్లేదు, చూపెట్టారా అని ప్రశ్నిస్తున్నా నేను. సరే, ఓకే, మీరు అన్నట్టు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు చాలా డబ్బున్నోళ్ళు, మీకంటే డబ్బున్నోళ్ళు తెలుస్తుంది, అఫిడవిట్ లోనే తెలుస్తుంది. అంతే, మీరు డబ్బున్నోళ్ళే, మీకంటే డబ్బున్నోళ్ళు, అంతే కదా? ఓకే, సరే, వీళ్ళు ఓటర్లను ప్రభావితం చేయగలటువంటి వ్యక్తులు కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి అంతకంటే ఎక్కువ. వీళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు మరి ఎన్నికల్లో? అంటే ఒకటండి, డబ్బులతో ఎన్నికల రాజకీయాలు జరుగుతాయి అనుకుంటే ఎవరు రాజకీయాల లోపలికి రారు, నేనే రాను కదా. అవును. సో ఓటర్ గుండె తట్టాలి, ఓటర్లను మనం రీచ్ అవుట్ కావాలి ఒక పాజిటివ్ యాంగిల్ లోపల. సో దాని వల్ల ఓటింగ్ టర్న్అవుట్ పెరుగుతుంది, ఓటర్ పాజిటివ్ గా ఆ వ్యక్తికి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. బట్ డబ్బులతోనే అన్ని చేయొచ్చు. మనీ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్, ఐ కెన్ సే. డబ్బులు అనేది ఒక ఫ్యాక్టర్, బట్ అదే ఫ్యాక్టర్ కాదని చెప్పేసి నేను అంట. అంటే ఫైనల్ గా వీళ్ళని ఎదుర్కొంటారు, 100% ఎదుర్కొంటారా, లేకపోతే మీరు సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటారా ఎన్నికల్లో? ఏదైనా కావచ్చు, బట్ ఐ విల్ విన్ దిస్ ఎలక్షన్. నేను టీచర్ అండి, బేసిక్ గా నేను టీచర్, చాక్ పీస్ నా యొక్క వృత్తి.
పడతా చాక్ పీస్ తప్పేమున్నా. ఇంకోటి ఉన్నట్టుండి ఈ బిఎస్పీ పార్టీలో ఎందుకు బీఫామ్ తీసుకున్నారు, అసలు ఏంటి దీని కథ ఏంటి అసలు? సో బిఎస్పీ ఇస్ ఎ నేషనల్ పార్టీ అండ్ బహుజన్ కాన్సెప్ట్, యు నో దట్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ బీసీ కులగణనకు సంబంధించినటువంటి సర్వేలు చేసింది, రెండవ సర్వే కూడా సిద్ధపడ్డది. మీరు ఈ మధ్య పేపర్లో చూసుంటారు మీరు. సో బహుజన్ కాన్సెప్ట్ అనేది తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం లోపలికి, అంటే బీసీ వాదం బలపడుతున్నటువంటి నేపథ్యంలో, సో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కి తప్పనిసరిగా ఒక రకమైనటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో హ్యావ్ జాయిన్డ్ బిఎస్పీ పార్టీ, హ్యావ్ టేకెన్ బీఫామ్ ఫ్రమ్ బిఎస్పీ. అందుకోసమే మీరు బీఫామ్ తీసుకున్నారా, లేకపోతే క్రమానుగత శ్రేణిలా ముందుకు రావడానికి బిఎస్పీ టికెట్? నేషనల్ పార్టీస్ కి ఎట్లయినా తప్పనిసరిగా పైన అంటే ఆర్డర్ నేషనల్ పార్టీస్ ఫాలోడ్ బై రీజనల్ పార్టీస్. ఆఫ్ కోర్స్ దట్స్ అ టెక్నికల్ ఆస్పెక్ట్. అంతే. రీసెంట్ గా కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి వరంగల్లో పెట్టినటువంటి సభలో మీరు పాల్గొన్నారు. నిన్న మొన్న కొంతమంది మందకృష్ణ మాదిగ లాంటి నేతలను కలిసిరు, ఆర్ కృష్ణయ్య లాంటి నేతల్ని కలిసిరు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం కూడా ఒక బీసీ కులగణన చేస్తుంది, ఎస్సీ వర్గీకరణ చేస్తుంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంది? ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఈ యొక్క రెండు కూడా? అంటే సక్సెస్ రేట్ దట్ డిపెండ్స్ అపాన్ ద గవర్నమెంట్ డిసిషన్ అండ్ ప్రెషర్ గ్రూప్స్ గవర్నమెంట్ పైన ఏ విధంగా ఒత్తిడి చేస్తాయి అనే దానిపైన ఆ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ నేను సక్సెస్ ఆ ఫెయిల్యూర్ ఆ చూడను. ఏదైతే అంటే మెజారిటీ పాపులేషన్ ఏదైతే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఉందో వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం జరగాలి. సో సోషల్ జస్టిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మరి ఇక్కడ బీసీల పాపులేషన్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 58%, కానీ మొన్న 42% గా చూపించారు. సరే ఆ లెక్కలు ఏదైనా కావచ్చు, 36, 46, 56, 60 పక్కన పెట్టండి. న్యాయం అనేది ఎక్కడైనా న్యాయం. కాబట్టి కంపల్సరిగా పాపులేషన్ బేస్ చేసుకుని న్యాయం అనేది, అది బీసీయా ఎస్సీయా ఎస్టీయా ఓసీఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్, న్యాయం అనేది ఆ కోణం లోపల ఆ కాంటెక్స్ లోపల తప్పనిసరిగా జరగాలి. సో దానికి 100% నేను న్యాయం కోణం లోపల అనుకూలమే. అది పాజిటివ్ అవుట్కమ్ ఇవ్వాలి అని చెప్పేసి బలంగా నేను కోరుకుంటా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కరీంనగర్ కానీ ఈ యొక్క 4 జిల్లాలలో రెడ్డి సంఘానికి సంబంధించిన చాలా మంది నేతలు వాళ్ళు సమావేశమై ఏం చేశారంటే, ఈ ఎన్నికల్లో ఎవరు రెడ్డి అయితే వాళ్ళకే మనం ఓటేయాలి, వాళ్ళకే మద్దతు తెలపాలి అని చెప్పి ఒక తీర్మానానికి వచ్చారని చెప్పేసి చిన్న గుసగుస నడుస్తుంది, సమాచారం అందింది. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? చాలా మంది రెడ్లు కరీంనగర్లో ఉన్నారు, మిగతా జిల్లాలో కూడా ఉన్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? కులం అనేది భారతదేశంలో పుట్టుకతోనే వచ్చేటువంటి ఒక ఆస్పెక్ట్. బట్ ఇక్కడ అంటే కాస్టిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాస్ట్. కులము కులతత్వం రెండు వేరు వేరు. కులతత్వం అనేటువంటి పదానికి జనరల్ గా కులం మీద బాగా ప్రత్యేకమైనటువంటి విపరీతమైనటువంటి అభిమానం, అంటే విపరీతమైనటువంటి అభిమానం వారి వారి కులాల పట్ల ఉండడాన్ని నేను తప్పుపట్టను. కానీ మిగతా కులాలను కనుక ద్వేషించే పరిస్థితి కనుక ఉంటే దాన్ని కులతత్వంగా మనం ట్రీట్ చేస్తాం. బట్ కులం పైన అభిమానం ఓకే. సో కులం పైనటువంటి అభిమానం ఉండి ఇతర కులాలను ఓడించాలి అనేటువంటి వ్యక్తిత్వం ఎవరికైతే ఉంటుందో అది జనరల్ గా లో ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అలాంటి నేపథ్యం, అలాంటి వ్యక్తిత్వం ఉంటుంది. కానీ బ్రాడర్ స్పెక్ట్రమ్ లోపల సో ఉన్నటువంటి పోటీదారులు ఎవరు, ఈ పోటీదారుల లోపల నిజంగానే ఈ క్యాండిడేట్ ఎలక్ట్ అయితే బాగుంటది అని అనుకునే వాళ్ళు బ్రాడర్ వ్యూతో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ చాలా మందిని మాత్రమే నేను కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడ ఏంటో నారో మైండ్ ఆర్ నారో వ్యూ ఏదైతే ఉందో దానికి మనం ఆన్సర్ చేయలేము. సో ఏ కులంలోనైనా నారో వ్యూ ఉండొచ్చు, బ్రాడ్ వ్యూ ఉంటుంది. కాబట్టి బ్రాడ్ వ్యూ అనేది ఎప్పుడైనా గెలుస్తుంది, బట్ దానికి కొంత టైం పట్టొచ్చు. సరే, ఇప్పుడు మొత్తం కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన చర్చ జరుగుతుంది. అసలు ఏంది మీ మేనిఫెస్టో ఏంది? మీరు గెలిస్తే గ్రాడ్యుయేట్స్ కి ఏం చేయబోతున్నారు అనేది ఒకసారి చెప్పండి. సో నా మేనిఫెస్టో ఈస్ కంపోజ్డ్ విత్ 4 aspects. Number 1 is unemployed issues. Number 2 is employed issues. Number 3 is quality education. And finally women empowerment. ఈ 4, ఒకటి నిరుద్యోగ సమస్యలను మనం ఏదైతే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, సో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను కొంత నా వైపు నుంచి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. అంటే జాబ్ క్యాలెండర్ ని ఇవ్వడమే కాదు, ఆ జాబ్ క్యాలెండర్ ను ప్రాపర్ వే లోపల ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఇంప్లిమెంటేషన్ లోపల నా కంట్రిబ్యూషన్ తప్పనిసరిగా ఉంటుంది. రెండవది ఉద్యోగుల సమస్యలు. నేను బేసిక్ గా అంటే ఉద్యోగుల సమస్యలు అంటే మళ్ళీ ఇక్కడ 2 కోణాల్లో మనం చూడాలి. ఒకటి ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు, రెండవది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు. సో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల లోపల మొన్నటికి మొన్న మనకు 5 డిఏలు పెండింగ్ లో ఉండేవి మొన్నటి వరకు. సో క్యాబినెట్ మీట్ పెట్టి ఒక డిఏను క్లియర్ చేశారు, ఇంకా 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత జనరల్ గా స్టేట్ గవర్నమెంట్ దానికి అనుగుణంగా డిఏని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. మరి ఇప్పటికి 4 డిఏలు గతం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. సో ఆ డిఏలు ఇట్లాంటి ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా వాటిని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా ఉంటాం. నేను బేసిక్ ఒక సిపిఎస్ ఎంప్లాయీ. అంటే మనకు 2004 కన్నా ముందు జనరల్ గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది. 2004 తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్ వచ్చింది, అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి అంటాం. మరి నేను 2008 రిక్రూటీ కాబట్టి నేను సిపిఎస్ పరిధి లోపలికి వస్తాం. సో సిపిఎస్ పైన ఒక స్పష్టత లేదు.
దానివల్ల చాలా మంది ఉద్యోగులు మానసిక వేదనను అనుభవిస్తున్నారు. సో ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తప్పనిసరిగా మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలి అని చెప్పేసి గతం నుంచి ప్రస్తుతం వరకు ఉద్యమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా గురుకులాల సమస్య, మోడల్ స్కూల్ సమస్య, అదేవిధంగా కేజీబీవీల సమస్య. పని భారం చాలా తీవ్రమైంది. మోడల్ స్కూల్స్ లోపల మొన్నటి వరకు ఒక ఆల్మోస్ట్ 11 years అసలు ట్రాన్స్ఫర్స్ లేవు. ట్రాన్స్ఫర్స్ మొన్న పెట్టారు, ఇప్పుడు ప్రమోషన్స్ లేవు. అంటే 11 years నుంచి ప్రమోషన్స్ లేవు. అంటే ఒకటి జరుగుతుంది, ఇంకొకటి ఆగిపోతున్నది. సో 010 పద్దు కింద వాళ్ళకి జీతాలు లేవు. అంటే వాళ్ళకి అసలు ఎంత బేసిక్ పే ఎంత ఉంది, ఏ విధంగా శాలరీ కంప్లీట్ గా అవుట్కమ్ ఏ విధంగా వస్తుంది అనే దానిపైన క్లారిటీ లేదు. సో గురుకులాల లోపల చాలా తీవ్రమైనటువంటి పని ఒత్తిడి ఉంది. కేర్ టేకర్ సిస్టమ్ లేదు. ఎందుకంటే ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళకు నైట్ డ్యూటీలు ఇస్తా ఉన్నారు. అంటే టీచ్ చేసేటువంటి వ్యక్తి స్వేచ్ఛాపూరిత వాతావరణం లోపల టీచ్ చేస్తేనే సో స్టూడెంట్స్ యొక్క మైండ్ లోపల చాలా బలంగా కంటెంట్ అనేది నాటుకుపోతుంది. దాని వల్ల మాత్రమే పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది. కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ ను నోబ్లెస్ట్ ప్రొఫెషన్ అన్నాం మనం. అదేవిధంగా కేజీబీవీల సమస్య మొన్నటికి మొన్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించినటువంటి సమ్మెలు జరిగినాయి. సో ఇలాంటి ఇష్యూస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, అదేవిధంగా గెస్ట్ లెక్చరర్ సిస్టమ్ ఉంది. సో ఇలాంటి చాలా రకాల వ్యవస్థలు మనకున్నాయి. అంటే ఇవన్నీ ఒక వైపు అయితే ప్రైవేట్ ఉద్యోగుల బ్రతుకు ఇంకొక వైపు. జనరల్ గా ఏ ఉద్యోగైనా ఏం కోరుకుంటాడండి? ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత. ఇవి రెండు గనక ఇస్తే ఇంక ఏం ఆశించడు. సో తను ఎప్పుడు తీసేస్తారో తెలియనటువంటి పరిస్థితి. సో హెల్త్ జనరల్ గా నాకు చికెన్ గుని వస్తేనే చాలా డబ్బు ఖర్చు అయింది. అలాంటిది ఒక 10,000, 15,000, 20,000, 30,000 జీతం ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఉద్యోగికి జ్వరం కాకుండా పెద్ద ఏమైనా జర్క్ వచ్చింది అనుకోండి, లైక్ హార్ట్ రిలేటెడ్, కిడ్నీ రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, ఒక 10 లక్షలు, 15-20 లక్షలు అవుతే తన ఫ్యామిలీ తట్టుకోగలదు. అదే ఒక ప్రభుత్వం హెల్త్ కార్డు ఇచ్చింది అనుకోండి, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాడు, హ్యాపీగా ఇంటికి వస్తాడు, రూపాయి ఖర్చు లేకుండా. అంటే ఈ రెండు ఆస్పెక్ట్స్, జాబ్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏ ఉద్యోగికైనా. కానీ ప్రైవేట్ ఉద్యోగులకు ఇవి రెండు చాలా దూరంగా ఉన్నాయి. కాబట్టి అవి రెండు తప్పనిసరిగా కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల పైన ఉంటది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్, టీచింగ్ ఈజ్ టీచింగ్. సో ఇది రెండవ కోణం. మూడవ కోణం ఏంటంటే మనకు విద్యా వ్యవస్థకు సంబంధించి నా కంట్రీ అంటే సింపుల్. ఇప్పుడు మారుతున్నటువంటి డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రపంచం కంప్లీట్ గా చాలా ర్యాపిడ్ గా క్రియేటివ్ థాట్స్ తో, ఇన్నోవేటివ్ మైండ్ సెట్ తో ముందుకు వెళ్తా ఉన్నారు. సో నేను చాలా వేదికల పైన కూడా చెప్పాను, మీతో కూడా షేర్ చేసుకుంటాను. జపాన్ లో 2వ తరగతి చదువుతున్నటువంటి వ్యక్తి రోబోటిక్ టెక్నాలజీలో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. మరి మన కంటెంట్ లో, మన కరికులంలో డిగ్రీ పాస్ అయిన తర్వాత ఈ రోజు నాటికి అసలు రోబోటిక్ టెక్నాలజీ అంటేనే తెలియదు. అది కూడా సెలెక్ట్ చేసుకుంటే. కాబట్టి అంటే కరికులం అనేది ఇంటిగ్రేటెడ్ గా ఉండాలి. సో కరికులం లోపల కేవలం నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆటల పోటీలు ఉండేవి. అసలు ఇప్పుడు సన్ లైట్ స్టూడెంట్స్ స్కిన్ పైన పడట్లేదు. కంపల్సరిగా స్పోర్ట్స్ తెలంగాణ, ఎడ్యుకేటివ్ తెలంగాణ ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ తెలంగాణ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన బాడీ సక్రమంగా పనిచేయాలంటే, యాక్టివ్ గా అన్ని రకాల మెటబాలిక్ యాక్టివిటీ జరగాలి అంటే మనం కొంత వర్కౌట్ చేయాలి. మరి పిల్లలకు ఒక 1 hour ఎందుకు, అది కంపల్సరీ పీరియడ్ గా ఎందుకు ఆటల పోటీలు పెట్టారు? అసలు గ్రౌండ్ ఉందా? గ్రౌండ్ ఉండాలి కదా. సో అట్లా ఉంటే ఏమవుతుంది, ఎడ్యుకేషన్ కి ఎడ్యుకేషన్, అదే విధంగా మన ఫిట్నెస్ కు ఫిట్నెస్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మన మైండ్ షార్ప్ గా పనిచేయడానికి తోడ్పడుతుంది. అంటే ఇట్లా చాలా ఉన్నాయి. నాకు ఒక విజన్ ఉంది. దెన్ 4th one is మహిళా సాధికారత, ఆల్ డైమెన్షన్స్. సో సోషల్ ఎంపవర్మెంట్, సామాజిక సాధికారత, ఆర్థిక పరమైనటువంటి సాధికారత, విద్యాపరమైనటువంటి సాధికారత, రాజకీయ సాధికారత, ఇవన్నీ యాంగిల్స్ లోపల మనం విమెన్ ను ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి. సో వీటి లోపల మళ్ళీ సబ్జెక్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్ గేమ్. ఈ 4 అయితే నా యొక్క ప్రైమరీ ఎజెండాగా నేను మేనిఫెస్టోలో పెట్టుకున్నాను. సో దాంతోనే నేను ఈ రాజకీయం లోపల ముందుకెళ్ళదలుచుకున్నాను. సార్ ఇవన్నీ మీరు బాగా చెప్తున్నారు. ఎన్నికల ముందు ఏ నాయకుడైనా కానీ మేనిఫెస్టోలు అని చెప్పేసి ఇట్లాంటి హామీలని చాలా ఇస్తుంటారు. అందరిలాగే మీరు కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మర్చిపోతారా, లేకపోతే వాటిని ఫాలో చేస్తారా? ఒకటండి, నేను ఇంతకు ముందు చెప్పాను, పొలిటీషియన్స్ అండ్ లీడర్ కు డిఫరెన్స్ ఏందని మీరు అడిగారు. అవును. సో పొలిటీషియన్స్ ఆబ్వియస్లీ మర్చిపోతారు. ఎన్నికల ముందు గుర్తు చేస్తారు ప్రజలందరికీ, గెలిచిన తర్వాత మర్చిపోతారు. వాళ్ళను పొలిటీషియన్స్. చాలా మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచిన అందరూ అదే పని చేశారు, చాలా చెప్పారు. అది వద్దనే వచ్చింది. ఇప్పటి వరకు 2007 నుంచి 19 వరకు ఇక్కడ ఈ నియోజకవర్గంలో 4 సార్లు ఎన్నికలు జరిగాయి. అట్లా జరుగుతుందనే కదా నేను రాజకీయం లోపలికి వచ్చి. మళ్ళీ ఎట్లా నమ్మాలి గ్రాడ్యుయేట్స్? మీరు చేస్తారని నమ్మకం ఏంటి అసలు? నేను చేసినటువంటి నేపథ్యాన్ని చూడాలి కదా. సోషల్ సోల్ ఉందని నాకు, ఒక సామాజికంగా స్పృహ, అవగాహన చేయాలన్నటువంటి తపన ఉంది. కాబట్టి తప్పనిసరిగా నమ్ముతున్నారు కాబట్టి ఇంత ప్రజాదరణ. మీరు అన్నారుగా ముందు, అసలు ఎందుకు ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైం లోపల ఇంత ప్రజాదరణ వచ్చింది అని చెప్పేసి. ఎందుకు వచ్చింది? చాలా తక్కువ మందికి ఇంత ప్రజాదరణ వస్తాయి. ఎన్ని కోట్లు పెట్టుకున్నా ఇంత ఈజీగా రాదు. చాలా తక్కువ సమయంలోనే వచ్చింది. సరే, ఓకే, మీరు బీఎస్పీ పార్టీ నుంచి ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. సరే, రేపు గెలిస్తే బీఎస్పీ పార్టీలో కొనసాగుతారా, లేకపోతే మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీకి పోతారా?
నేను మొన్నటి వరకు ఏ పార్టీకి అఫిలియేషన్ లేదండి, నేను జాయిన్ కాలేదు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే నేను ఉద్యోగి నేను ఒక పార్టీలో జాయిన్ కావడానికి లేదు కాబట్టి నేను జాయిన్ కాలేదు. బట్ సరే, ఒకవేళ పార్టీ టికెట్ ఇస్తే నేను జాయిన్ అవుతాను, పోటీ చేస్తానని చెప్పేసి అనుకున్నాను నేను. బట్ ఇక మీరు అన్నారు కదా, రాజకీయ రణరంగం లోపల కొన్ని అటు ఇటు అవుతాయి అని చెప్పి. సో కావడం ఒక పార్టీకి మనము బైండ్ అయినప్పుడు తప్పనిసరిగా దాంతోనే ట్రావెల్ చేయాల్సిందే, చేస్తాం. రేవంత్ రెడ్డి గారు పిలిచి రమ్మంటే వెళ్ళరా? అప్పుడు ఇది సమస్యలన్నీ పరిష్కారం చేస్తా, నేను మీ హామీలు ఏదో చెప్పండి, మేము గ్రాడ్యుయేట్ సమస్యలన్నీ పరిష్కరిస్తా అంటే వెళ్ళరా? గ్రాడ్యుయేట్ సమస్యలు పరిష్కరించడానికి ఒక నైట్, ఒక రోజు, ఒక నెలలో కాదండి. ఎందుకంటే చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ తో కూడుకుని ఈ రోజు ఒక సమస్య సాల్వ్ అవుతాయి, రేపు ఇంకొక సమస్య పుడుతుంది. కాబట్టి వాటన్నింటికి నా వైపు నుంచి తప్పనిసరిగా అడ్రస్ చేస్తూనే ఉంటాను. అది ఏ పార్టీలో ఉన్నా చేస్తా, ఎక్కడున్నా చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో, రేపు కంపల్సరీ 6 సంవత్సరాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఇట్లుంటాడు అని తెలంగాణ సమాజానికి తప్పనిసరిగా ప్రసన్న హరికృష్ణ రూపంలో నేను చూపిస్తాను. ఎమ్మెల్సీ గెలుస్తారా? ఖచ్చితంగా 100%. మీకు ఎందుకంత డౌట్? ఓకే, సరే, ఫైనల్ గా మీరు ఈ 4 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కి ఏం చెప్పబోతున్నారు ఫైనల్ గా? సో 4 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులందరికీ నమస్తే. సో ఇక్కడ గతం నుంచి ప్రస్తుతం వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కానీ నార్మల్ ఎమ్మెల్సీలు అంటే కంప్లీట్ గా 100,000 కోట్ల డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఓట్లను కొనుగోలు చేసి గెలిచినటువంటి నేపథ్యం ఉన్నది. కానీ ఒక సామాజిక సేవకునిగా, ఒక నాయకునిగా కాదు, సేవకునిగా మీ ముందుకు నేను వస్తా ఉన్నాను. సో ఐ నో ద ప్రాబ్లమ్స్, బికాస్ నేను 2008 నుంచి ప్రాబ్లమ్స్ తోనే నేను ట్రావెల్ చేస్తున్నాను. కాబట్టి మీ అన్ని సమస్యలు, నిరుద్యోగ సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ తెలిసినటువంటి వ్యక్తిగా తప్పనిసరిగా నేను 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వ్యక్తిని కూడా కాదు. కాబట్టి మీ ఆలోచనలకు తగ్గట్టుగా నా యాక్షన్ ప్లాన్ ను నేను తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ నేను నా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. సో మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును 3వ సంఖ్యకు ఎదురుగా మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి ప్రసన్న హరికృష్ణ, మీ యొక్క కుటుంబ సభ్యుడు, మీ యొక్క బ్రదర్ ప్రసన్న హరికృష్ణను గెలిపించి శాసన మండలికి పంపించండి. తప్పనిసరిగా మీరు వేసినటువంటి ఏ ఓటు కూడా వృధా కాదు అని చెప్పేసి ప్రసన్న హరికృష్ణ ప్రతి క్షణం, ప్రతిరోజు మీకు నిరూపించే ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే ఓటు వేరో వారు కూడా నేను ఎందుకు ఓటు వేయలేదు ప్రసన్న హరికృష్ణను అని ప్రతిరోజు బాధపడేలా కూడా ప్రసన్న హరికృష్ణ చాలా పాజిటివ్ గా తన యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తాడు అని చెప్పేసి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఓట్ ఫర్ మీ, ప్లీజ్ ఓట్ ఫర్ బెటర్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ అన్న. ఇంత పీక్ టైంలో ఎన్నికల ప్రచారంలో బిజీ ఉన్నప్పుడు కూడా మా ఛానల్కు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించిన ప్రత్యేకించి ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ. మీకు కూడా అంటే ఇంత పీక్ టైం లోపల కూడా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైన అంటే నా యొక్క వ్యూస్ ను మీరు కొన్ని లక్షల మంది ఓటర్లకు చేరవేయడంలో యు ఆర్ ద మీడియం. కాబట్టి నా లోపల గుండె లోతుల్లో ఏదుందో అది కొంతమందికి కాకుండా చాలా మందికి తెలపడం లోపల కూడా మీరు టైం ఇచ్చినందుకు నా వైపు నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.